శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నకిలీ బెంతువారీలపై ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చాలా విఫలం చెందింది. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో దశాబ్దాల కాలం నుంచి ఆదివాసులు ఉద్యమం చేస్తూ ఉన్నప్పుడు కూడా గత ప్రభుత్వాలు నేటి ప్రభుత్వాలు కూడా బెంతువారీలపై చర్యలు తీసుకోవట్లేదు. మేము ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో బెంతువారీలుగా చెప్పుకుంటున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలా, నకిలీ సర్టిఫికెట్లు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారిపై తక్షణమే ఉద్యోగులను తొలగించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో 2024 వచ్చినటువంటి ఎన్నికల్లో ప్రతి గిరిజన గ్రామాల్లో పర్యటన చేసి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఓటు బ్యాంక్ వేసి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. ఏదైతే శ్రీ ఇచ్చాపురం నియోజకవర్గం నుండి ప్రియా విజయ గారు పదే బెంతువారీల కోసం ప్రస్తావించి మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే 2024లో జగన్మోహన్ రెడ్డి ఆమెకి గౌరవంతో ఈరోజు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారో ఎమ్మెల్యే సీటు కూడా ఓడిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ఆలోచింపు చేసి ఏదైతే ఆదివాసులు ఎప్పుడు గత దశాబ్దాల కాలం నుంచి ఉద్యమం చేస్తూ ఉన్నారో ఆ ఉద్యమానికి లొంగి ఈ యొక్క ఆదివాసాలు అందరికి కూడా న్యాయం చేస్తారని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం.